హయత్నగర్ డివిజన్ పరిధిలోని పెద్దమ్మ తల్లి దేవాలయం ఎదురుగా ఉన్న షిరిడి నగర్ కాలనీ ముఖద్వారం, ఆర్చ్, దాతలు పారంద నర్సింగ్ రావు కుటుంబ సభ్యులు, షిరిడినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల నేతృత్వంలో ఘనంగా ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలనీకి సొంత ఖర్చుతో అతిపెద్ద ఆర్చ్ను పారంద నర్సింగ్ రావు నిర్మించడం అభినందనీయమని అన్నారు. కాలనీవాసుల అభివృద్ధికి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కాలనీ అడ్రస్ గురించి ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ముఖద్వారం పైనున్న పేరును చూసి సులభంగా కాలనీకి చేరుకోవడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొని నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పారంద నర్సింగ్ రావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, కాలనీ వచ్చి 20 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల క్రితం మా కాలనీకి ఏదైనా నిర్మించాలని భావించాం. కాలనీ నాయకులు, కమిటీ సభ్యులతో కలిసి చర్చించి ముఖద్వారం నిర్మించాలని నిర్ణయించాం. హామీ ప్రకారం ఈ ప్రాంతంలో ఎక్కడా లేనంత భారీ ఎత్తున ఆర్చ్ను నిర్మించాం. దీనివల్ల మాకు, మా కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందించిన సహాయ సహకారాలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షిరిడి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వీరబాబు, ట్రెజరర్ రామకృష్ణ, గౌరవ సలహాదారులు నరసింహులు, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, ఉగేందర్, రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు విక్రమ్ రెడ్డి, సత్యనారాయణ, సురేందర్ రెడ్డి, సునీల్, జాయింట్ సెక్రటరీలు లక్ష్మీనరసింహారెడ్డి, మహేష్, భరోనిద్దీన్, అడ్వైజర్స్ నర్సింగ్ రావు, ఉపేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నాగేశ్వరరావు, రాఘవులు, ప్రభాకర్ గౌడ్, లింగం యాదవ్, రాజశేఖర్, చంద్రమౌళి, నర్సింహారెడ్డి, రాములు గౌడ్, కోటేశ్వరరావు, బాల నరసింహ, యాదిరెడ్డి, వెంకటయ్య, ఈశ్వర్ గౌడ్, షబ్బీర్, దుర్గా కుమార్ పాల్గొన్నారు. దాతలుగా పారంద నర్సింగరావు, పారంద అనురాధ, పారంద రోహిత్, పారంద ఆపేక్ష, కాలనీ, హయత్ నగర్ మాజీ కౌన్సిలర్ బోడ భిక్షపతి, హయత్ నగర్ గ్రామ పెద్దలు నక్క రవీందర్, పారంద అంజయ్య, పారంద రమేష్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి పారంద మహేష్, స్థానిక నాయకులు జె రెడ్డి, కాలనీవాసులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఐద్నా డివిజన్లో సిరినగర్లో కాలనీ ముఖద్వారం ప్రారంభించబడినది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోడ భిక్షపతన గారికి, నక్క రమణ గారికి, అలాగే కాలనీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి అన్న గారికి, జేజీ రెడ్డి అన్న గారికి, విచ్చేసిన కాలనీ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ముఖద్వారం ఈరోజు మన ఐద్నార్ వాస్తవులైన పారంద నర్సింగ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్మించినారు. వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళకు. ఎందుకంటే ఈ ప్రతి కాలనీలో అడ్రస్ కోసం ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు మన అడ్రస్ ఈ కాలనీ ముఖద్వారం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ కాలనీని ఇందులో నేను 20 years బ్యాక్ ఒక ప్లాట్ కొనడం జరిగింది. నేను కొన్న తర్వాత కొన్ని టెనెంట్ కేసు అని గ్రామ కట్టడం రకరకాల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అందులో కూడా నేను లోకల్ ఉన్నాను కాబట్టి ఇక్కడ లోకల్ లీడర్స్తో కానీ అందరితో కానీ నేను వాళ్ళ సహకారం తీసుకొని పోరాటం చేసి నేను సక్సెస్ కాగలిగినాను. ఎప్పుడే అనుకున్నాను నా మనసులో ఇక కాలనీకి ఏదైనా ఒకటి చేయాలని. అనుకోకుండా ఒక వారి మేము కమిటీ అంతా కూర్చొని మాట్లాడేటప్పుడు ముఖద్వారం లేదా అన్ని కాలనీలకు ఉంటున్నాయి, మన దానికి లేదంటే అప్పుడు సరే నేను నిర్మిస్తాను 4-5 years బ్యాక్ నేను మాట చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేను కట్టి నా శాయశక్తుల ఎంత బాగా కట్టాలనో ఏ కాలనీలో లేకుంటే కూడా అంత బాగా కట్టాలని కట్టగలిగాను. ఇక సక్సెస్ అయిందో లేదో మీరు చెప్పాలి. ప్రస్తుతం అయితే నేను బాగా